ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా ధైర్యం చేయలేకపోయింది. మొదటిసారిగా కైజర్ న్యూస్ మొదటిసారిగా ధైర్యం చేసేసి ఇంత లోపలికి వచ్చేసేసి ఇవన్నీ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చూడొచ్చు, ఇది రడార్ స్టేషన్ ఏదైతే చేయడానికి నిర్మిస్తున్నారో మేము ఈ అడవిలో ఇంచుమించు ఇప్పుడు దగ్గర నడుచుకుంటూ ఒక 10 కిలోమీటర్ల లోపలికి వచ్చేసాము. ఇంకా ముందుకు వెళ్తున్నాము. బేసిక్గా చెట్లను చంపేశారు ఇక్కడ. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వమా, లేక రాష్ట్ర ప్రభుత్వమా, లేక సోకాల్డ్ వీళ్ళు ఇచ్చిన అధికారుల నాశనం పట్టిస్తున్నారు అడవిని. నా బాధల్లో ఒకటే, అడవి నాశనం అయిపోతుందని చెప్పేసి ఇప్పటికైనా స్పందించండి, గళమెత్తండి, మాట్లాడండి. మీ మాట గవర్నమెంట్ దాకా వెళ్ళే వరకు మాట్లాడండి. ఇక్కడ వచ్చేసి ఇంతవరకు ఏ ఛానల్ చెయ్యని ధైర్యము కైజర్ న్యూస్ టీం చేసింది. ప్లీజ్ చూస్తూనే ఉండండి. హలో వ్యూయర్స్, ఈరోజు 28 మే 2025. ఈరోజు మనము ఇక్కడ దామగుండం అడవులలో ఉన్నాము. ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏ రకంగా ఉంటున్నాయని చెప్పేసి దాన్ని మీ వ్యూవర్స్ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. నేను మా టీం ఇప్పుడు ఈ కొండలలో గుట్టలలో చెప్పులు లేకుండా నడుస్తున్నాము. ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి అని చెప్పేసి వీఆర్ ట్రయింగ్ టు మేము మీకు ముందుకు తీసుకువచ్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ చెట్లు ఎలా నాశనం అవుతున్నాయి అనడానికి ఇదొకటి సాక్ష్యం కావచ్చు. సో ఒకసారి చూపించండి. చూడొచ్చు, ఇది రడార్ స్టేషన్ ఏదైతే చేయడానికి నిర్మిస్తున్నారో ఈ అడవిని మొత్తం నాశనం చేసి చెట్లను మొత్తం నరికేసేసి ఈ రడార్ స్టేషన్ ఇక్కడ కడుతున్నారు. మేము ఈ అడవిలో ఇంచుమించు ఇప్పుడు దగ్గర నడుచుకుంటూ దగ్గర ఎంత లేదన్నా ఒక 10 కిలోమీటర్ల లోపలికి వచ్చేసాము. ఇంకా ముందుకు వెళ్తున్నాము. మీకోసం ఎగ్జాక్ట్లీ ఇక్కడ అన్యాయం ఏం జరుగుతుంది ఇది చూపించడానికి అని చెప్పేసి వీఆర్ గోయింగ్. అడవి లోపలికి చొచ్చుకొని వచ్చింది ఈ కాంక్రీట్ అనేది. ఈ కాంక్రీట్ ఇంకెంత దూరం పోతుందని చెప్పేసి తెలియదు. ఇక్కడ పిల్లర్లు చూస్తున్నాము. ఈ పిల్లర్లు ఇంకా చూడండి, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ ఎట్లాగున్నాయి, మొత్తం పిల్లర్లు వేసేసి అడవిని నాశనం అడవిని డిస్టర్బ్ చేశారు. అటువైపు చూడండి మీరు, అటువైపు మొత్తం చెట్లన్నీ కొట్టేసేసి ఈ అడవి ప్రాణులకు ఇల్లు లేకుండా వన్యప్రాణులు జనాల మధ్యలోకి రావడానికి ఇదే ఒక పెద్ద నిదర్శనం. చూస్తున్నాం ఇక్కడ మట్టి అంతా బురదగా ఉంది. ఇక్కడ చాలా కష్టంగా నడవాల్సి వస్తుంది. మీరు చూస్తున్నారు. సో ఈ రకంగా ఇప్పటికీ దగ్గర 12 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసాము. ఇంకా వెళ్తున్నాము. మీకు ఇంకెంత లోపలికి ఇది చొచ్చుకోపోయిందో ప్రజలకు చూపించడానికి. అప్పుడన్నా ఈ ప్రజలు మేల్కొంటారేమో. అడవిని నాశనం పట్టిస్తున్న ఈ ప్రభుత్వాలు. ఈ అడవే లేకపోతే మానవాళి ఏమైపోతుందో అర్థం చేసుకోండి. ఈ పక్షులు చూసారా కిలకిలగా ఎంత బాగా ఇది చేస్తున్నాయో. కాకపోతే ఈ పక్షుల రాగాలు మనకు వినిపించవు. ఇక ఈ అడవులు లేకపోతే ఈ నేలను మొత్తం నాశనం పట్టిస్తున్నారు. కాంక్రీట్, ఇక్కడ కూడా కాంక్రీట్, ఈ జంగల్ని కూడా కాంక్రీట్ జంగల్గా మార్చేస్తుంది ఈ సోకాల్డ్ ప్రభుత్వాలు. ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా ధైర్యం చేయలేకపోయింది. మొదటిసారిగా కైజర్ న్యూస్ మొదటిసారిగా ధైర్యం చేసేసి ఇంత లోపలికి వచ్చేసేసి ఇవన్నీ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు డేట్ అంటే ఇది ఎందుకు చూపించాల్సి వస్తుందంటే అందరికీ మేము ఇది చూపించిన తర్వాత ఇది ఇక్కడిది కాదు, దామగుండంది కాదు, లేదా ఈ విజువల్స్ కరెక్ట్ కాదు అని వాదన లేస్తుంది. కాబట్టి సాక్ష్యాలతో సహా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ చూస్తూ ఉండండి. చూస్తున్నారు వ్యూవర్స్ ఏ రకంగా ఉందో. ఇక్కడ కాళ్లకు రాళ్ళు గుచ్చుకుంటున్నా, కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా. మన వ్యూవర్స్కి నిజం తెలియపరచడానికి ఇట్లాంటి సాహసం చేస్తున్నాము. నేను మా టీం ఈ నిజం అనేది తెలియాలి, పబ్లిక్కి తెలియాలి. నిజం దామగుండంలో ఏం జరుగుతోంది. ఇది ఫస్ట్ టైం కైజర్ న్యూస్ నుంచి మీకు వస్తూ ఉంది. చూసారు కానీ వ్యూవర్స్, ఈ అందమైన వృక్ష జాతిని, వృక్ష సంపదని, అడవిని ఎలా నాశనం పట్టిస్తున్నారో ఈ రకంగా మీరు చూడొచ్చు. ఎట్లాంటి సిచ్యువేషన్ అయిపోయిందో ఇక్కడ. ఇవన్నీ తవ్వేస్తున్నారు. కాంక్రీట్, ఇది కూడా కాంక్రీట్ జంగల్ అయిపోతూ ఉంది.
ప్లీజ్ చూడండి, ఇప్పుడన్నా మేల్కోండి. మన అడవి మొత్తం నాశనం పట్టిస్తున్నారు. వన్యజీవులు, వన్యప్రాణులు ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీళ్ళ లేకుండా చేస్తున్నారు ఇప్పుడు సోకాల్డ్ ప్రభుత్వాలు. దీనికి మీరు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఇంకా చూపిస్తామండి, ప్లీజ్ రండి. ఇటు చూసారు కదండి, ఈ చెట్లను తీసుకొని వచ్చేసి రీలొకేట్ చేసిన చెట్లు. ఒకసారి చెట్లను చూపించు. ఇవి రీలొకేట్ చేసిన చెట్లని వీళ్ళు చెప్తున్నారు, కానీ రీలొకేట్ చేసిన చెట్లు చూసారా ఎలా ఎండిపోయిందో. ఇది ఈ జంగల్లో, ఈ అడవిలో ఉన్న పరిస్థితి. చెట్లన్నీ మాయమైపోతున్నాయి. ఇవి ఔషధ రకాలతో కూడుకున్న చెట్లు ఇవి. ఈ చెట్లు లేకపోతే ఈ చెట్లను మొత్తం ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ చెట్లని నాశనం పట్టించేస్తున్నారు. ఇంతవరకు ఏ ఛానల్ చేయని ధైర్యం మా ఛానల్ చేస్తుంది, కైజర్ న్యూస్ చేస్తూ ఉంది. మేము ఇంకా చూపిస్తాం, ఇంకా చాలా ఉంది. ఇంకా ఎన్నో సీక్రెట్స్ చాలా సీక్రెట్స్ ఉన్నాయి దీంట్లో. దాగున్న కోణాలు, దాగున్న సీక్రెట్స్ అంటూ చాలా ఉన్నాయి. మీరు చూడండి చెట్లు ఎలా ఎండిపోతున్నాయి, ఎలా ఎండిపోయాయి బేసిక్గా. సో ఇంకా ఉన్నాయంటే ఇంకా చూపిస్తాము. ఇక్కడి నుంచి ఆ లాంగ్ షాట్ తీసుకోకసారి. ఇవన్నీ 3 నెలల ముందు రీలొకేట్ చేసిన చెట్లని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న భూమిలో నీళ్ళకి చెట్లని రీలొకేట్ చేస్తే కనుక ఓ 10-15 రోజుల్లో మళ్ళీ పచ్చగా మారుతాయి. కాకపోతే ఇవన్నీ ఎండిపోయాయి టోటల్గా. ఇవన్నీ దేనికి పనికి రాకుండా పోయాయి ఈ చెట్లన్నీ. సో ఈ చెట్లన్నీ ఇలా చెట్లన్నీ చంపేసి బేసిక్గా చెట్లను చంపేశారు ఇక్కడ. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వమా, లేక రాష్ట్ర ప్రభుత్వమా, లేక సోకాల్డ్ వీళ్ళు ఇచ్చిన అధికారుల, నేవీ డిపార్ట్మెంటా, ఫారెస్ట్ డిపార్ట్మెంటా? దీనికి సమాధానం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంకా చూపిస్తాం రండి. మీరు నా పక్కన ఉన్న చెట్టును చూసారా? ఎంత లేదన్నా కానీ దగ్గర ఒక 50 నుంచి 70 ఫీట్లు ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు చూసారా 3 నెలల ముందు ఎంతో కలకల్లాడుతూ దీని చుట్టూ మొత్తం అంత గ్రీనరీ ఉండి ఎంతో బాగుండేదట. కాకపోతే ఇది ఇప్పుడు 3 నెలల కింద పెట్టారు అని చెప్పేసి ఏదో చెప్తున్నారో, ఇది నిజంగా వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు. అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వ అధికారి ఇది చేసేటప్పుడు ఉండరు. ఓన్లీ ఈ ట్రక్ సోకాల్డ్ జేసీబీ డ్రైవర్స్ వీళ్ళే ఉంటారు. వాళ్ళే చెట్లని ఏదో పీకేసి తీసుకొని వచ్చి ఇలా వేసేసి జస్ట్ ఇది ఐ వాష్ మాత్రమే. అంటే ఐ వాష్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ డబ్బులు తీసుకొని, దీని టెండర్ లాగా తీసుకొని డబ్బులు ఈ అడవిని మొత్తం సర్వనాశనం పట్టించి డబ్బులు మాత్రం సంపాదించుకుంటున్నారు. రేపటి రోజున మనకి స్వచ్ఛమైన నీరు, గాలి అనేది లేకపోతే అదే డబ్బులు మళ్ళీ హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది మీరు. సో ఇప్పుడన్నా అర్థం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, నేవీ, ఫారెస్ట్ అధికారులు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ దీన్ని ఆపండి. లేదా దీనికి సంబంధించిన ఏదైతే మీరు 11 లక్షల చెట్లు పెడతానన్నారో ఫస్ట్ అది పెట్టండి. పెట్టిన తర్వాత నేవీ రాడార్ యూనిట్స్ మీరు చేయండి. దీనికి ఫస్ట్ అడవిని కాపాడండి. అడవిని కాపాడితేనే అడవి మనం కాపాడుతుంది. ఒకవేళ అడవిని నాశనం చేస్తే ఇదే అడవి వాళ్ళ శాపనార్థాలు డెఫినెట్గా మన అంతు చూస్తాయి. ఎన్విరాన్మెంట్ చెప్పింది ఏంటంటే ఒక్క చెట్టుని కూడా కట్ చేయొద్దు. అండ్ ఒక చెట్టుని తీసుకొని వచ్చేసి వేళ్ల సమేతంగా ఇక్కడ రీలొకేట్ చేయాలని చెప్పేసి. ఒకవేళ ఇది రీలొకేట్ చేసిందే, కాకపోతే ఇది చూడండి, దగ్గర చూడండి, ఇక్కడ ఈ చెట్టుకు వచ్చే చెదలు పట్టేసినాయి. అంటే చెట్టు చనిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నారు. ఇట్లాంటి డ్రామాలు చేయడం వల్ల వీళ్ళు ఎవరికి కంటి తుడుపు చర్యగా ఎవరికి చేస్తున్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? దీనికి సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నేవీ, దాని తర్వాత వచ్చేసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది కంపల్సరీ. అండ్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఇవన్నీ చూసారు కదండి. ఈ చెట్టు చూడండి, మనం ఇప్పుడు ఒక చెట్టు చూపించాను, ఈ చెట్టు, దీని పక్కన ఉన్న చెట్టు, సో దాని పక్కన ఉన్న చెట్టు, ఇలా చెట్లని చంపేస్తున్నారు. లిటరల్గా మనిషిని చెప్పారనమాట. చెట్లను చంపితే మనిషిని చంపినంట. మనిషిని చంపితే ఉరి శిక్ష, యావజ్జీవ శిక్ష పడుతుంది. అదే మరి చెట్లను చంపిన వాళ్ళకి ఏముంటుంది? అది మీరే చెప్పాలి. చిన్న చెట్లు, ఇవన్నీ ఔషధ మూలికల్ వాల్యూస్ ఉన్న చెట్లు. ఇది ఎట్లాగో చచ్చిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇదో చెట్టు, ఇది కూడా ట్రాన్స్లోకేట్ చేశారు ఈ చెట్టు. అండ్ ఇంకొక పెద్ద డ్రామా ఏంటంటే, ఇప్పుడు ఈ చెట్టు చూపెట్టండి చేతన్.
ఈ చెట్టు మనం చూస్తున్న చెట్టు ఇది చచ్చిపోయింది. కాకపోతే ఐవాష్‌గా ఏం చేశారంటే ఈ చిన్న చిన్న తీగలు లాంటివి ఇక్కడ నాటారనమాట. తీగలు వచ్చేసేసి ఓ 10, 15 రోజుల్లోనో లేకపోతే 20 రోజుల్లోనో ఇది పాకిపోయి దీని చుట్టూరా ఇదైపోతుంది. సో ఐవాష్ ఏంటంటే దూరం నుంచి చూడగానే ఇది గ్రీన్‌గా కనిపిస్తుంది. ఈ చెట్టు చనిపోలేదు అని చెప్పేసి ఇది ఐవాష్ చేయడానికి ఇది చేస్తున్నారు. సో ఇది చేస్తున్నాము. చూడండి చూపించడానికి ఎంతో ట్రై చేస్తున్నాము. కాలు కూడా కట్ అయింది, ఇప్పుడు ఏదో బ్లడ్ వస్తూ ఉంది. సో ఇంకా చూపిస్తాను. అండ్ ఈ న్యూస్ ఇంత లోపలికి వచ్చి 13 కిలోమీటర్ల లోపలికి వచ్చి మేము నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఇంతవరకు ఏ ఛానల్ చెయ్యని ధైర్యము కైజర్ న్యూస్ టీం చేసింది. ప్లీజ్ చూస్తూనే ఉండండి ప్రేక్షకులు. ఇది కూడా చూడండి ఇక్కడ చెట్లు. సో ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అడవిని నాశనం పట్టిస్తున్నారు. అడవిని నా బాధల్లో ఒకటే, అడవి నాశనం అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడు రాను రాడార్ యూనిట్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఈ అడవిని కూడా పార్ట్లుగా విభజించి ఇక బిల్డర్లకు వాళ్ళకు, ఎందుకంటే నేవీ రాడార్ యూనిట్ రాగానే ఇక్కడ బిజినెస్ ఏరియా, కమర్షియల్ ఏరియా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ అడవిని కూడా నాశనం పట్టించేస్తారు. యు మార్క్ మై వర్డ్స్. ఈ రోజు నుంచి 10-15 సంవత్సరాలు లోపు డెఫినెట్గా ఈ అడవి మాత్రం ఉండదు. అడవి ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం దామగుండం అనే అడవి ఉండేది అని చెప్పేసేసి మనము మన పిల్లలకో లేకపోతే పిల్లలకో పాఠాలు ఈ రకంగా అక్కడ అడవి ఉండేది, ఒకప్పుడు ఉండేది అని చెప్పి చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడేది. ఒక్కసారి చూపించమ్మా ఇక్కడ చెట్లు ఎలా ఎండిపోతున్నాయి మీరు చూడండి. ఇంత మంచి పచ్చని అడవిలో చెట్లు ఎండిపోతాయా? మీరే చెప్పండి. ఎందుకంటే అడవి ఇప్పుడు ఇక్కడైతే మరీ ఘోరంగా ఉందండి. చూడండి ఇక్కడ రమ్మా. ఈ చెట్లను చూడండి. ఇది యాక్చువల్గా మేము చేస్తున్న చాలా హై రిస్క్. ఎందుకంటే ఇక్కడ కనుక మమ్మల్ని ఎవరన్నా పట్టుకుంటే కనుక డెఫినెట్గా ఇది ఏమవుతుందో తెలియదు. కానీ డెఫినెట్గా 100% ఇది రిస్క్ చేస్తున్నాము. ఇంతవరకు ఏ ఛానల్ చేయని రిస్క్ చేసి లోపటున్నాయి మీకు చూపించాలన్న ఒకే ఒక తాపత్రయంతో పబ్లిక్కి తెలియాలి బేసిక్గా ఏమవుతుంది, ఏమి జరుగుతుంది. అడవి ఎవరైనా సరే ఏదో రూపంలో పచ్చగున్న దగ్గర చూపించేసేసి రూపంలో చూపించేస్తారు, మేమేం చేయట్లేదు అంటారు. కాకపోతే నీకు నిజం చెప్తున్నాను. ప్లీజ్ ఇప్పుడన్నా మేల్కోండి. ఇక్కడ చూడండి, ఈ చెట్లను చూడండి. అడవిలో చెట్లు ఎండిపోతాయా? ఇక్కడ ప్రతిదానికి పెయింట్ వేసేసి నంబర్ వేసేస్తున్నారు. నంబర్ ఏంటిది? ఈ చెట్లకు కూడా నంబర్ ఏంటండి? ఇది చెట్లకు కూడా నంబర్ వేసేసి ఈ చెట్టు చూడండి. మన హైదరాబాద్లో చెట్లు చచ్చిపోవండి ఇట్లాగా. సో ఇక్కడున్న అడవిలో చెట్లు చచ్చిపోతున్నాయి అంటే ఇది ఏంటి? అడవి చెట్టు ఒకటి వచ్చేసేసి అట్లీస్ట్ ఒక 30 మీటర్ల చెట్టు అనుకోండి. దాని తల్లి వేర్లు అదే 30 మీటర్ల లోతు ఉంటుంది. ఆ తీసే టెక్నాలజీ మన దగ్గర ఉన్నా కానీ మనం బద్ధకానికి ఏం చేస్తుంటారంటే పైనుంచి జస్ట్ ఒక 2-3 ఫీట్ల నుంచి కట్ చేసేసి తీసుకొని వచ్చేసి అదే 4 ఫీట్ల దాంట్లో పెట్టేసేసి కప్పేస్తున్నారు. అది ఎక్కడ బతుకుతుంది? తల్లి వేరే లేదు దానికి, ఎక్కడ బతుకుతుంది? మీకు ఎగ్జాక్ట్గా ఇంకా ప్రూఫ్తో నిరూపించడానికే నేను ఇక్కడ దిగానండి. ఇది చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 3 ఫీట్స్ ఉన్న గుంత ఇక్కడ తవ్వారు. దీంట్లో ఆ చెట్టుని దీంట్లో పెట్టేసేసి కప్పేసేసి మేము ట్రాన్స్లోకేట్ చేసాము అని చెప్పేసి ఒక చిన్న ఐవాష్ చేయించడానికే ఇదంతా పెడుతున్నారు. సో ప్లీజ్ మీరు చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికైనా స్పందించండి, గళమెత్తండి, మాట్లాడండి. మీ మాట గవర్నమెంట్ దాకా వెళ్ళే వరకు మాట్లాడండి. అందరూ గళం ఇప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం.